నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సబ్ డివిజన్ పరిధిలో ముగ్గురు హోంగార్డులను ఇల్లెందు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి చంద్రబాను, సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ ఘనంగా సన్మానించారు. హోంగార్డ్ వెల్ఫేర్ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక్కొక్కరికి ₹1,00,000 బహూకరించారు. ఉద్యోగరీత్యా హోంగార్డులకు పీఎఫ్, మెడికల్ స్కీమ్ వర్తింపచేయాలని ఈ సందర్భంగా హోంగార్డ్స్ కోరారు. ఏం సంపాదించినవరా, ఏం చేసినవరా అని క్వశ్చన్లు వేస్తుంటారు చుట్టుపక్కల. కాబట్టి మీ వంతుగా ఇంతో అందులో మీ నిధి పెట్టుకొని ఒక ₹5-6 లక్షల మీ ఎక్కడ బ్యాంకులో వేసుకోవడమా, లేకపోతే ఎక్కడైనా ఫైనాన్స్గా ఎవరికైనా ఇచ్చి ఇంతో వచ్చే దాంట్లో మీరు అటెండ్ చేసుకొని బతకొచ్చు. అట్లా అదొక మార్గం ఉన్నది. దెన్ ఎక్కువ టైం లేదు, మీకు తప్పబడుతున్నది. వీళ్ళు మంచిగా డ్యూటీ చేసి వీళ్ళు కూడా ఎక్కడైనా సెక్యూరిటీ గార్డ్గా ఎక్కడైనా ప్రైవేట్ సంస్థలో ఎక్కడైనా ఉన్నాయి మాల్స్, జీవి మాల్ కానీ, చెన్నై మాల్ కానీ, అలాంటి చోట ఎక్కడైనా చెప్పమంటే వాళ్ళకు చెప్పి ఏమైనా వాళ్ళకు ఓపిక ఉంటే. ఎందుకంటే చాలామంది హోంగార్డ్ చేస్తూ వ్యవసాయం చేసేటప్పుడు చాలామంది ఉంటాయి. హోంగార్డ్ చేస్తూనే వాళ్ళ ఇంట్లో వేరే వేరే పనులు చేస్తుంది. ఆ రోజుల్లో ఫస్ట్లో జమానాలో హోంగార్డ్ అని ఎవరిని సెలెక్ట్ చేసేది? మంచి కార్పెంటర్, మంచి బార్బర్, మంచి ఏమైనా వర్క్ వచ్చేటోడు, లేకపోతే ఫోటోగ్రాఫర్, ఎక్కడైనా వీడియో తీసేటోడు, అలాంటి వాళ్ళని భర్తీ చేసి ఇచ్చేసాం. కానీ ఆ రోజుల్లో రాండిరా ఉద్యోగానికి హోంగార్డ్ ఇస్తామని అసలు ఈవెంట్లోనే 92లో పోయినప్పుడు కానిస్టేబుల్ భర్తీ కాడండి హైదరాబాద్లోనే అసలు రాకపోయింది. ఇక హోంగార్డ్ అని బతిలాడేది. ప్రతి ఊర్లలో పోయినప్పుడు యూత్ పిల్లలు అదే ఖాళీగా ఉన్నారంటే ఎంత ఫెయిల్ అయిన పర్లేదు రండి, మీరు మీకు తర్వాత ఫ్యూచర్ ఉంటుంది, పోగా లేకపోతే మీరు కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యేటప్పుడు కూడా మీకు కోట ఉంటుంది, రండి అని చాలాసేపు బతిలాడాం. కానీ ఎప్పుడైనా పోయినప్పుడు కలిసినప్పుడు వాళ్ళు అదే బాధపడుతున్నారు. సార్ ఆ రోజు మీరు చెప్పినా నేను పోయినట్టే ఇంత ఉద్యోగం చేసుకునేటువంటి, ఇప్పుడు అది లేక నేను కూలి పని చేస్తున్నా. ఆ రోజు ఒక రోజు పోతే 300 పల్లెటూరులో ఎంత ఇస్తారా కూలి? 200-300 ఇవ్వడమే కష్టం. అట్లా ఇస్తున్నారు, బతకలేకపోతున్నా సార్, ఇట్లా పరిస్థితి అయింది సార్ అంటే నేను చెప్పినప్పుడు మాట్లాడకపోతే అనుభవించక తప్పదు బాబు అని చెప్పేవాడు. దిగేటప్పుడు ఏమి ఇవ్వకుండా పంపిస్తుందో అదొక బాధగా ఉన్నది. నేను చెప్తున్నది ఒకటే, ఇక నుంచి మీరు కూడా మీ వంతుగా ఎంతో కాంట్రిబ్యూషన్ చేసేసి కొంత నిధిలాగా పెట్టుకొని, ఇప్పుడు మీ ఇన్ఛార్జి చెప్పినట్టు అట్లా దాచుకుంటే లాస్ట్ ఒక చీమైనా నేను కోరుకుంటున్నా. వాళ్ళు ఇక నుంచి అయినా ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చూసినా ఇడిపోతున్నా తిట్టకుండా ఇప్పటికైనా ప్రశాంతంగా వాళ్ళ భోజనాలు పెట్టి ప్రశాంతంగా ఒక టైం స్పెండ్ చేసేసి మంచిగా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సిఏ గారికి, మరి మా ఎస్ఐ గారికి, మరియు మా హోంగార్డ్ ఆఫీసర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.